మత్తయి సువార్త 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా, యేసు వాడితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం నాయన. ఈరోజు వాక్యంలో నుండి మేము నేర్చుకోబోయే విషయాలను ప్రభువా మరి మాకు నేర్పించాలని మేము హృదయంలో ఉన్నటువంటి మాటలను వాటిని మాత్రమే మాకు నేర్పించండి. మీ కుమారుడు మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాకు మాదిరిగా, మాకు ఆయన మా జీవితాలకు ప్రభువా మేము జీవించాల్సినటువంటి పద్ధతికి ఒక సూచనగా అలాగే మాదిరిగా ఉంటూ ఉన్నందుకు ప్రభువా మీ పాదాల సన్నిధికి వచ్చి మిమ్మల్ని కొనియాడుతున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. మీ వ్యక్తిత్వం, మీరు జీవించిన జీవన శైలి ప్రభువా మాకు ఈనాటికి ఒక మంచి ఆదర్శప్రాయమైన జీవన శైలిని ప్రభువా మేము కలిగి ఉండటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ఉదాహరణను బట్టి వందనాలు. అలాంటి జీవితాన్ని మేము జీవించడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన చూపించినటువంటి ఉదాహరణ, ఆయన జీవితంలో ఆయన మానవుడిగా నీలాగా నాలాగా ఈ లోకానికి వచ్చినప్పుడు, తన మహిమను మన కొరకు విడిచిపెట్టి వచ్చినప్పుడు, తగ్గించుకుని వచ్చినప్పుడు, ఆయన జీవించినటువంటి జీవన శైలిని మనము ఒక 2 లేకపోతే ఆయన పరిచర్య మొదలు పెట్టడానికి ముందు, ఆయన అద్భుత కార్యములు చేయటానికి ముందు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్ముడు ఆయనను కొనిపోగా ఆయన పొందినటువంటి ఈ శ్రమ లేకపోతే ఆయన శోధింపబడటం గురించి మనం మాట్లాడుకుంటాం. అయితే ఇదే పద్ధతిలో యేసుక్రీస్తు ప్రభువారు నూతన నిబంధనను తీసుకుని రాక మునుపు ఈ ప్రపంచంలోనికి మోషే ఒక నిబంధనను తీసుకొని వచ్చాడు. ఆ నిబంధనను తీసుకుని వచ్చినప్పుడు మోషే మరియు ఇశ్రాయేలీయులు కూడా కలిసి అరణ్యము అన్నటువంటి ప్రదేశంలో లేకపోతే అరణ్యవాసం చేశారు. ఆ అరణ్యవాసం చేసినప్పుడు మోషే మరియు ఇశ్రాయేలీయుల యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి, యేసు ప్రభువు ఈ 3 ప్రశ్నలలో 40 దినాల అరణ్యవాసంలో ఆయన గెలిచినటువంటి ఆ జీవితం ఎలా ఉంది అన్న కాంట్రాస్ట్, వాటి రెండిటి మధ్య భేదాలు చూసి మనం ఈరోజు నేర్చుకునే పని చేస్తాం. ఆయన యొక్క గొప్పతనాన్ని చాటే ప్రయత్నం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకొచ్చినటువంటి ఈ పరిచర్య మరి గడిచిపోయినటువంటి మోషే పరిచర్య కంటే ఎంతో గొప్పదని పౌలు భక్తుడు అలాగే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక కూడా చెబుతా ఉంది. అది కేవలము ముఖము మాత్రమే మెరిసే పరిచర్య అయితే, ఇది జీవితాలను తేజోమయం చేసే పరిచర్యగా హెబ్రీయుల గ్రంథకర్త చెప్పాడు. ఆ మాటలను గుర్తు చేసుకుంటూ మన ప్రభువుకు సమానులు ఎవరూ లేరు అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. మన ప్రభువును పోలిన వారు ఇంకెవరూ లేరు అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. మన ప్రభువు ఈ ప్రపంచంలో ఆయనకు సాటి అయిన మేటి అయిన ఎలాంటి పోలిక ఇంకెవరి దగ్గర లేదు అని చెప్పటానికి
నేను ఈ పని చేసే ప్రయత్నం చేస్తాను. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 19వ వచనం ఎవరైనా చదివి వినిపిస్తారా? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 19వ వచనం. ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి అమోరీయులు మన్నెపు మార్గమున కాదేశు బర్నేయుకు చేరితిమి. ఈ మాటను నేను ఎందుకు మీతో చదివించాను అనంటే, ఈ అరణ్యము అనే అనుభవము ఘోరమైన అనుభవం. ఈ అరణ్యము అనేటటువంటి అనుభవం ఏదైతే ఉందో అది ఇశ్రాయేలీయులు కలిసికట్టుగా అనుభవించినటువంటి అనుభవం. ఈ అరణ్యము గుండా ప్రభువు ప్రతి ఒక్క విశ్వాసిని తీసుకుని వెళతాడు అన్నది మనకు కనిపించినటువంటి, అంటే బైబిల్ గ్రంథంలో వ్రాయించినటువంటి ప్రతి ఉదాహరణలోనూ ప్రతి భక్తుని జీవితంలోనూ మనం చూస్తాం. ఒకానొక సమయంలో అరణ్యము అనే అనుభవము ప్రతి జీవితంలోనూ వస్తుంది. అరణ్యము అనే అనుభవానికి, ఆ అనుభవం అంటే ఏమిటి అని అంటే ఒంటరితనము అనే అనుభవం, అందరూ విడిచిపెట్టబడినటువంటి, అందరి చేత విడిచిపెట్టబడినటువంటి అనుభవం, ఇక ఏ ఆధారము లేదు అన్నటువంటి అనుభవం, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచించే అనుభవం. ఇలాంటి అనుభవాలు మనకు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితినే అరణ్య అనుభవం అని పిలుస్తారు. ఆ అరణ్యంలో దేవుడు అద్భుత కార్యాలు చేసి పిలిచినటువంటి ఈ ఇశ్రాయేలీయులు 10 అద్భుత కార్యాలు, 10 దేవతలుగా పిలువబడే వారిని ఛాలెంజ్ చేస్తూ, మీ బానిసత్వములో ఇక ఇశ్రాయేలీయులు బ్రతకరు అని చెప్పి వారిని పిలుచుకొని వచ్చినటువంటి దేవుడు. లెట్ మై పీపుల్ గో సో దట్ దే మే సెలబ్రేట్. వారు ఉత్సవము జరిగించుకొనుటకు నా ప్రజలను పోనిమ్ము అని ఫరోతో చెప్పినప్పుడు, ఫరో హృదయం కఠినమైనప్పుడు దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు అన్నటువంటి మాట కూడా మనం చూస్తాం. దానికి నిజమైన అర్థముగా ఏం చెప్పాలి అని అంటే, ఫరోకున్నటువంటి పొగరు, ఫరోకున్నటువంటి అధికారం, ఫరోకున్నటువంటి వేరే దేవతలపైన ఆధారపడే స్వభావం, ఫరోకున్నటువంటి ప్రతి అండ, ఫరోకున్నటువంటి గర్వం, ఫరోకున్నటువంటి తన రాజ్యాధికారం, ప్రతిదాన్ని తుంచి తునాతునకలు చేసి తుత్తునీయులు చేసి వారి ముందు నుంచి ఇశ్రాయేలీయులను విడిపించుకుని నేను దేవుడిని అని చాటుకున్నటువంటి వైనం. ఆ వైనంలో ఇశ్రాయేలీయులను పిలుచుకున్నాడు. ఆ వైనంలో పిలుచుకోవటానికి మోషేని పంపించాడు. మోషే చేతి కర్ర ఫరోకున్నటువంటి అంత గొప్ప సైన్యాన్ని ఓడించింది. మోషే చేతి కర్ర అహరోను గడ్డము అక్కడ ఉన్నటువంటి ఫరో సైనికులందరూ తరుముతూ ఉంటే వారు ముందుకు వెళితే ఒక సముద్రం, వెనక చూస్తే ఒక ఉపద్రవం. ఆ ఉపద్రవం ఏమిటి అని అంటే కత్తులు కటారులు తీసుకుని, బళ్ళాలు తీసుకుని అప్పటి పవర్గా ఉన్నటువంటి ఐగుప్తు దేశము యొక్క సేనలు ఎదుర్కోవటానికి వస్తూ ఉన్నాయి. ఐగుప్తు సేనలు నరికేస్తాం, చంపేస్తాం అన్నట్లుగా వస్తూ ఉన్నారు. ముందుకు వెళ్ళాలంటే సముద్రం కనిపిస్తూ ఉంది. దేవుడు తన అద్భుత కార్యమును, అంటే ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేల మీద వారిని నడిపించాడు. ఆరిన నేల మీద వారిని నడిపించాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక చూద్దాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించితిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసితిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అన్నటువంటి మాట అపోస్తలుడు పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు. ఏ బండ అయితే విడిపింపబడినటువంటి ఇశ్రాయేలీయుల దాహము తీర్చిందో, నిన్నటి సందేశాన్ని ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే, ప్రజలు దాహముగొని ఉన్నారు. దాహముగొని ఉన్న ప్రజలకు నీరు ఇవ్వటానికి సంఘముగా మనల్ని ప్రభు పిలిచాడు. సంఘము దేవుని శరీరమై ఉంది. ఈ సంఘం దేవుని శరీరమైనటువంటి ఈ సంఘానికి శిరస్సు క్రీస్తుగా ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఈ సాదృశ్యాన్ని ఆనాడే ఆయన పగటిలో మేఘస్తంభముగాను రాత్రిలో అగ్నిస్తంభముగాను వారికి నీళ్ళిచ్చే రాయిగాను ఈ ఇశ్రాయేలీయులను వెంబడిస్తూ వచ్చాడు. వెంబడిస్తూ వారి ఆకలిని తీర్చాడు, వారి దాహాన్ని తీర్చాడు. మోషే క్రింద
అందరూ ఒకే మేఘము క్రింద బాప్తిస్మము పొందారు. మోషేతో పాటు అందరూ ఒకే సముద్రంలో బాప్తిస్మము పొందారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ నడిపింపును వారు చూశారు. ఆ పొందినటువంటి బాప్తిస్మము, ఆ పొందినటువంటి దేవుని యొక్క సన్నిధిని, ఆ అనుభవాన్ని మనకు గుర్తు చేస్తూ వస్తున్నాడు. ఒకే ఆహారాన్ని భుజించారు, ఒకే నీటిని త్రాగారు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. అంటే జరిగిపోయిన వాటిని చూసి నేర్చుకోలేని సమాజం ఏదైనా ఉంటే ఆ సమాజము జరిగిపోయిన తప్పులనే తిరిగి చేస్తుంది అన్న విషయాన్ని గుర్తు చేయటం కోసం, మరి జరిగిపోయిన విషయాల్లో మీరు నేర్చుకోవాల్సినటివి ఇవి అని నేర్పించటానికి, మీ పితరులు చేసిన తప్పులు ఇవి అని నేర్పించటానికి, మీ పితరులు ఇక్కడిక్కడ ఫలానా చోట దేవునికి విరోధముగా జీవించారు, దేవునికి విరోధముగా జీవించటం కారణంగా వారు బాప్తిస్మము పొందినప్పటికీ, వారు మోషే అనేటటువంటి నిబంధనలో ఉన్నప్పటికీ వారు తప్పిపోయారు, వారు నశించిపోయారు, వారు సంహరించబడ్డారు, సంపూర్ణ విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయటం కోసం ఈరోజు మరి యేసుక్రీస్తు ప్రభువు వారు పొందినటువంటి ఆ శోధన, యేసుక్రీస్తు ప్రభువు వారు పొందినటువంటి శోధనను మన పితరులు అదే శోధనను పొందినప్పుడు ఎలా ప్రతిస్పందించారు, వారి ప్రతిస్పందనలో జయం కలిగిందా, వారికి జయం కలగలేదా అన్నటువంటి విషయాన్ని మనం ఈరోజు చూసే ప్రయత్నం చేస్తాం. తద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉన్నటువంటి గొప్పతనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏ విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి లోకాధికారిని గెలిచి మనకు మరణమా ముల్లెక్కడా అని ప్రశ్నించి మీరు జయించిన వారి కంటే అధికులై ఉన్నారు అని మనల్ని అభిషేకించినటువంటి వైనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9 నుంచి కనుక చదివితే, మనము ప్రభువును శోధింపక ఇందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి, మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అని ఉంది. దీస్ థింగ్స్ ఆర్ ఫర్ us టు లెర్న్. ఇవి మనకు బుద్ధి కలిగించటానికి వ్రాయించబడుతున్నాయి. మనకు ఇదంతా తెలుసుకున్న తర్వాత కూడా బుద్ధి కలగకుండా ఉంటే, మనం ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఉంటే, మనము ఇలాంటి సువార్త, ఇలాంటి ఉజ్జీవ, ఇలాంటి సహవాస సభలు ఎన్నో చేస్తూనే ఉంటాం. కానీ బుద్ధి తెచ్చుకునే, జరిగిపోయినటువంటి చరిత్ర నుంచి నేర్చుకునే స్వభావం మనలో ఉండాలి. సంఘము ఇలాంటి కష్టకాలము గుండా వెళ్ళినప్పుడు, అరణ్యము అన్నటువంటి అనుభవం గుండా వెళ్ళినప్పుడు నేర్చుకోవలసినటువంటి విషయాలను నేర్చుకోవాలి. అగ్నిలో పుటము వేసి మేలిమి బంగారములాగా తీసినట్లుగా ప్రభువు మనము ఎంత శోధననైతే అనుభవించగలమో, ఎంత శోధననైతే మనము సహించగలమో అంతే శోధనను మన జీవితాలలో అలౌ చేస్తారు, అనుమతిస్తాడు. అనుమతించిన తరువాత ఆ పరీక్షలో మనం నెక్కగలిగితే దేవుడు శోధించువాడు కాదు, కానీ దేవుడు పరీక్ష పెట్టువాడు. దేవుడు ఎన్నటికీ ఎవరిని శోధింపడు. శోధకుడు ఒకడే, శోధకుడు సాతాను. కానీ దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షించినటువంటి దేవుడు ఆ పరీక్షలో నెగ్గిన వారికి, ఆయనకు తెలుసు ఆయన సర్వజ్ఞుడైన దేవుడు అయినప్పటికీ నీకున్నటువంటి నీ చాయిస్, నీకున్నటువంటి నీ స్వచిత్తమును ఆయన పరీక్షకు గురి చేస్తాడు. పరీక్షకు లోను చేసినప్పుడు, పరీక్షకు నిన్ను ముందుకు తీసుకొని వెళ్ళినప్పుడు నీలో పరిపక్వత వస్తుంది. మన దేశంలో ఎందుకు పరీక్షలు పెడతారు, 10వ తరగతి పరీక్ష ఎందుకు పెడతారు అని అంటే, పరీక్ష వ్రాసినప్పుడు సాతాను ఈ దేన్నైతే ఒక శోధనగా మన జీవితంలోకి తీసుకొస్తుందో దాన్నే, అదే శోధనను ఆయన ఒక పరీక్ష రూపంలో మన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు, 10th క్లాస్ అబ్బాయి పరీక్ష రాసి పాస్ అయ్యి గర్వంగా బయటకు వచ్చి జూనియర్ కాలేజీకి ఎలా వెళ్తాడో అలాగే మనం ఒక్కొక్క శోధనను జయిస్తూ, ఒక్కొక్క శోధనను మరి వెనక వేసుకుంటూ ముందుకెళుతూ, ఒక కాలేబులాగా, ఒక యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబులాగా, నూని కుమారుడైనటువంటి మన యెహోషువ లాగా మనము ఉత్తీర్ణులం అవుతాం. అలా ఉత్తీర్ణులు అవటం కోసం, అలా పాస్ అవ్వటం కోసం, పరిపక్వతలోనికి వెళ్ళటం కోసం మనం నేర్చుకోవలసినటువంటి విషయాలను నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు మనకు మాదిరిగా ఉన్నటువంటి మన ప్రభువు గుర్తుకు వస్తాడు.
మన ప్రభువు అన్ని విషయాలలో నీలాగా నాలాగా శోధింపబడినప్పటికీ ఆయన ఏ విధంగా జయం సాధించాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు అంటే ఈ యేసు అనేటటువంటి నరుడు, ఈ యేసు అనేటటువంటి దేవుడు, ఈ యేసు అన్నటువంటి నరుడు మరియు దేవుడు అయినటువంటి యూనిక్ పర్సన్, ఇలాంటి వాడు ఇంకొకడు లేడు అని చెప్పేటటువంటి ఈ వ్యక్తి ఏమంటున్నాడు అంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములను మనను వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు వెళ్ళదము. ఇది మనకున్నటువంటి నిరీక్షణ, ఇది మనకున్నటువంటి నిశ్చయత. ఆనాడు మోషే చేసినటువంటి పరిచర్యలో ప్రజలు ఓడిపోయారు. ఆనాడు మోషే తీసుకొచ్చినటువంటి నిబంధనలో ప్రజలు నిలవలేకపోయారు, ఓడిపోయారు. కానీ నేడు నీ మధ్య ఉన్నటువంటి నిబంధన ఓటమికి గురైనటువంటి నిబంధన కాదు. నేడు నీ మధ్య ఉన్నటువంటి నిబంధన, నువ్వు ఏ నిబంధనలో అయితే దేవునితో కలిసి ఉన్నావో ఆ నిబంధనలో గెలుపు తథ్యం. ఆ నిబంధనలో గెలుపు తథ్యం ఎందుకు అనంటే, పోరాడేది నీవు కాదు, నీకు ప్రతిగా, నీ పక్షముగా, నీ బలహీనతలను ఎరిగినటువంటి, నీకు సమానముగా ప్రతి విషయములోనూ శోధన గుండా వెళ్ళినటువంటి మన రక్షకుడు, మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు అనేటటువంటి ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఆయన ఒకేసారి కృపాసనము దగ్గరికి, ఒకేసారి జడ్జ్మెంట్ సీట్ దగ్గరికి, అంటే మనకు వచ్చే తీర్పు అనేటటువంటి సీట్ దగ్గరికి ఆయన చేరి తన రక్త ప్రోక్షణ ద్వారా నిన్ను నన్ను దేవునితో ఐక్యపరిచాడు. నీకు నాకు ఆ నిశ్చయతను దయచేశాడు. కాబట్టి యేసు ప్రభువు జీవితంలో ఆయన ఏ విధంగా ఈ అపవాదిని ఎదుర్కొన్నాడు, ఏ విధంగా ఎదుర్కొన్న తర్వాత ఆయన విజయాన్ని సాధించాడు అని చూస్తే, మన పితరులు ఏ విధంగా ఎదుర్కొన్నప్పటికీ ఓడిపోయారు, ఏంటి ఆ కారణాలు అని చూస్తే మనకు తేటతెల్లగా మన ప్రభువు యొక్క అసమానత అర్థమవుతుంది. నీకుంటే సమానుడు, నీతో నీలాంటి దేవుడు ఎవరైనా ఉన్నాడా అని అనటానికి సాధ్యపడుతుంది. కాబట్టి ఈరోజు కొన్ని నిమిషాలు మనము మన పితరుల యొక్క జీవితం వైపుకు చూద్దాం. మొదటి శోధన. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్లను రొట్టెలుగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టెల వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని అనెను. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, శోధకుడు ఏదో కొత్త విషయాలు తీసుకొని వచ్చి చూపడు. శోధకుడు దేవుని వాక్యంలో నుంచే మాట్లాడతాడు. నీకు వాక్యం తెలుసు అనంటే, సాతాను చేసేది ఏంటి అనంటే, వీడికి వాక్యం తెలుసు, వీడిని వాక్యంతోనే పడేద్దాం అంటాడు, వాక్యంతోనే పడేస్తాడు. చాలామంది యవనులు, చాలామంది సేవకులు కూడా ఈ రోజుల్లో వాక్యము అన్నటువంటి ఈ నిర్మలమైనటువంటి కేవలము పాల వంటి ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి, దాని యొక్క పరిధిని, దాని యొక్క కాంటెక్స్ట్ అంటే దాని యొక్క సందర్భాన్ని అర్థం చేసుకోకుండా కేవలము పైపైన మాటలు చూసుకుని తప్పుదోవ పట్టే అవకాశం కూడా ఈరోజు మనకు చాలా కనిపిస్తూ ఉంది. చాలామంది మైకులు పట్టుకుని క్రైస్తవ సంఘాన్ని గొర్రెలను ఏ విధంగా అయితే తోడేళ్లు చీల్చుకుని వెళ్ళిపోతాయో ఆ విధంగా సంఘము లోపల, సంఘము బయట ఈ వాక్యాన్నే వాడి మరీ మనల్ని శోధనకు గురి చేస్తూ ఉన్నారు. ఆ శోధనను ఎదుర్కోవాలి అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఈ ఫార్ములా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అని అంటే, వాడు వాక్యముతో మాట్లాడితే ఈయన వాక్యముతోనే తిరిగి సమాధానం చెప్పాడు. ఆడు వాక్యముతో మాట్లాడితే ఈయన వాక్యముతోనే సమాధానం చెప్పాడు. 3 సార్లు అదే చేశాడు. వాక్యము ఇచ్చట కొంత అచ్చట కొంత వస్తుంది. వాటిని క్రోడీకరించుకొని సమగ్రమైనటువంటి దృక్పథం, సమగ్రమైనటువంటి ఒక దేవుని జ్ఞానము అన్నది సంపాదించుకోవటం నీ బాధ్యత, నా బాధ్యత, సంఘముగా మన బాధ్యత, సంఘ నాయకుల యొక్క బాధ్యత అన్న విషయాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి.
ఇక్కడ మొదటిగా వచ్చినటువంటి శోధన ఏమిటి అని అంటే ఆహారం అనే శోధన. ఆహారం అనే శోధన ఎందుకు అనంటే 40 దినాలు ఆయన ఉపవాసం చేసి ఆయన ఆకలి కొని ఉన్నాడు. నీలాగా నాలాగా బలహీనుడై ఉన్నాడు. దేవుడేంటి బలహీనుడు అవటం ఏంటి అన్నటువంటి ప్రశ్న కొంతమంది క్రైస్తవేతర సోదరులకు కూడా వస్తూ ఉంటుంది. కొంతమంది క్రైస్తవులకు కూడా ఇది వస్తూ ఉండొచ్చు. అయితే దేవుడు ఏంటి, ఆయనకు బలహీనత ఏంటి అని అడగటానికి ముందు యేసుక్రీస్తు 100% మనుష్యుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 100% దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనలో ఉన్న దేవత్వము ఎంత 100% దేవత్వమో ఆయనలో ఉన్నటువంటి మనుష్యత్వము కూడా 100% మనుష్యత్వము అని అంటారు. దీన్నే ఏమంటారు అనంటే దైవ మానవుడు అన్నటువంటి థియోలాజికల్ పదము ఇక్కడ వాడవలసి ఉంటుంది. ఈ దేవుడు తన దేవత్వమును తన ఉన్నట్లుగా మనకు చూపిస్తే ఆయన్ను చూసి మనం బ్రతికి ఉండలేము కాబట్టి, చచ్చిపోతాం కాబట్టి ఆయన తన మహిమను తగ్గించుకొని మనకు ఎంతగా అర్థం అవుతుందో, మనము ఎంతగా అవగాహన తీసుకోగలమో అంత అవగాహనలోనికి వచ్చి రక్తమాంసములు నువ్వు నేను ఎలా కలిగి ఉన్నామో అలా ఆయన కూడా తీసుకొని నీలాగా నాలాగా శోధనకు గురి అయ్యాడు. అయితే తేడా ఏమిటి అనంటే నీవు నేను శోధనకు గురి అయితే పడతాం, ఈయన శోధనకు గురి అయితే శోధకుణ్ణి జయిస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉన్నటువంటి శక్తి అది. కాబట్టి ఈయనకున్నటువంటి ఈ బలహీనత, ఆహారం అన్నటువంటి బలహీనత జయించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈయనను ఈ శోధకుడు వస్తాడు, శోధకుడు శోధిస్తాడు, ఆ స్థలము అరణ్యములోనికి నేను తీసుకుని వెళ్ళాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను తీసుకుని వెళ్ళాడు. ఈ శోధన, ఈ అరణ్యము అనేటటువంటి అనుభవం ఒకవేళ నీ జీవితంలో ఇప్పుడు గడుస్తూ ఉందేమో, ఆహారము అన్నటువంటి కొరత, లేకపోతే నీకు కావలసినటువంటి వనరులలో ఉన్నటువంటి కొరత ఒకవేళ నీ జీవితంలో ఇప్పుడు ఉందేమో, అలాంటి కొరతను తీసుకుని వచ్చి ఇదేం దేవుడురా, ఈ దేవుడి దగ్గరికి పోయినావు నువ్వు అని నిన్ను అపవాది శంకించే విధంగా శోధిస్తూ ఉన్నాడేమో. ఒక్కసారి ఆగి నీ జీవితంలో జరిగే విషయాలను పాతకాలంలో మన పితరులకు జరిగినటువంటి విషయాలతో పోల్చి చూసుకునే ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. వారి మధ్యనున్న మిశ్రిత జనము 4వ వచనము. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమసిలను, మా మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకునరి. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు అది బోళము వలె ఉండెను. జనులు చిరుగుచు దానిని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. ఇది సమస్య. ఏంటి అనంటే మిశ్రిత జనము అంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులను పిలిస్తే ఈ ఇశ్రాయేలీయులు ఏం చేశారు అనంటే ఐగుప్తు దేశం నుంచి కొంతమందిని తోడుకొచ్చుకున్నారు. ఒరే నాయన, నిన్ను నేను పిలిచానురా, నువ్వు నా కోసం ప్రత్యేకించబడ్డావు, నిన్ను నేను ఒక సంఘముగా ఎక్లీసియాగా చేస్తున్నాను అని అంటే కొంతమంది కాళ్ళు అటు ఒకటి ఇటు ఒకటి ఉంటాయి. ఒక పక్క లోకంలోనూ ఒక పక్క సంఘములోనూ ఉంటాయి. అంటే దృక్పథ రీత్యా మనము ఇంకా సంపూర్ణంగా ఒక ఓడలోనికి రాని వారముగా ఉంటాం. కాబట్టి మిశ్రిత జనాన్ని కూడా వీళ్ళు పోగేసుకొని తెచ్చుకున్నారు. ఈ మిశ్రిత జనము ఏం చేస్తున్నారు అనంటే వీళ్ళలో మొదటి శోధన మొదలు పెడుతున్నారు. ఏంటా శోధన? ఆహారము అనే శోధన. ఆహారము అనే శోధన. వీళ్ళకంట దోసకాయలు, కీరకాయలు, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు, మాంసము ఇదంతా ఉచితంగా వచ్చిందంట. ఎక్కడ? ఫరో దగ్గర ఉచితంగా వచ్చిందా? కొరడాలు పట్టుకొని తన్నుతే వచ్చింది. 400 సంవత్సరాలు బానిస బతుకుతే వచ్చింది. వాళ్ళు ఉండటానికి పెద్ద పెద్ద మహళ్ళు కట్టమని, వాళ్ళు ఉండటానికి వాళ్ళు చచ్చిపోతే బూడ్చిపెట్టడానికి పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టడానికి వీళ్ళ బ్రతుకులు వాడుకున్నారు. వీరిని బానిసలుగా చేసి పీడించారు, హింసించారు. ఆ కొరడాలు గుర్తు రావట్లేదు, వాళ్ళు పెట్టినటువంటి హింసలు గుర్తు రావట్లేదు.
వీళ్లకు డబల్ పని పెట్టండి అన్నటువంటి మాటలు గుర్తు రావట్లేదు. ఏం గుర్తొస్తుంది? ఉల్లిపాయ గుర్తొస్తుంది, తెల్లగడ్డలు గుర్తొస్తున్నాయి, చేపలు గుర్తొస్తున్నాయి, మాంసం గుర్తొస్తుంది, అల్లం వెల్లుల్లి గుర్తొస్తున్నాయి వీళ్ళకి. ఇదే క్రైస్తవుల ఈనాటికి ఇదే సమస్య. దేవుడు ఇచ్చిన దాన్ని మరిచి ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అన్నటువంటి మిశ్రిత జన సమూహంలో ఉన్న ఆలోచనలు మనలో ఉంటాయి. మన ప్రభువు ఈ ఆహారము అనేటటువంటి ఈ చిన్న శోధనను ఆయన జయించాడు. కానీ మన పితరులు ఆ శోధనలో పడ్డారు. ఆ శోధనలో పడటం ద్వారా వాళ్ళు చేయాల్సిందల్లా ఏమీ లేదు. వాళ్ళకంట చెప్పులు అరిగిపోలేదంట. వాళ్ళకంట ఆ 40 సంవత్సరాలు వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు చెప్పులు అరిగిపోలేదు, వారేసుకున్న బట్టలు చిరగలేదు. అంటే ఎలాంటి వనరులు దేవుడు ఇచ్చి ఉంటాడంటారు? ఎంత సంరక్షణ వాళ్ళకి ఇచ్చి ఉంటాడంటారు? అవన్నీ గుర్తు రావట్లేదు. ఏం గుర్తొస్తున్నాయి? మాంసము లేదు, దోసలు లేవు, కీరకాయలు లేవు, దోసకాయలు లేవు. ఇదే ఉదయం మనం మాట్లాడుకుంటున్నట్లుగా గింజలకు ఆశపడే స్వభావం. మనము ఇంకా గింజలకు ఆశపడే స్వభావంలోనే ఉంటాం. ఎలా అయిపోయినామంటే ఈ రోజుల్లో క్రైస్తవ సమాజము యేసు ప్రభువును నమ్ముకుంటే నాకు ఏదో వస్తుంది, నాకు ఏదో ఆయన ఇస్తాడు, ఆయన ఎంత ఇచ్చినా ఇంకా కావాలా, ఇంకా కావాలా అని ఆశీర్వాదములు ఇచ్చేవాడి కంటే కూడా ఆశీర్వాదాన్ని ఎక్కువగా కోరుకుంటాం. ఆశీర్వాదములు ఇచ్చేవాడి సన్నిధి ఉంది, ఆ బండ వాళ్ళ దగ్గర ఉంది, కావలసినప్పుడు నీళ్ళు ఇస్తున్నాడు. ఆశీర్వాదములు ఇచ్చేవాడి సన్నిధి వారి దగ్గర ఉంది, కావలసినప్పుడు సముద్రాన్ని సైతము 2 పాయలుగా చీలుస్తున్నాడు. కానీ వాళ్ళకేం కావాలి? దోసకాయలు, కీరకాయలు, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు కావాలి. ప్రభువు ఈ ఆహారం అనే బలహీనతను, ఈ ఆహారం లేకపోతే భౌతికంగా నాకు కావలసినటువంటి నా అవసరతలు అన్నటువంటి బలహీనతను జయించడానికి వీళ్ళు జయిస్తారేమో, వీళ్ళు జయిస్తే బాగుంటుంది, నా సంఘము జయిస్తే బాగుంటుంది అని వారి స్వేచ్ఛకు వారిని విడిచిపెడితే వారేమంటున్నారు చూడండి. మోషేని దూషించటం మొదలుపెట్టారు, నీ సేవకుడిని బాధించటం మొదలుపెట్టారు. దేవుని సేవకుడిని దూషించి బాధించి గొనిగి సనిగి నానా హింసలు పెడుతూ ఉంటే మోషే వచ్చి అంటున్నాడు, ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు. సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లా చేయదలిచిన యెడల నన్ను చంపుము అంటున్నాడు. అంటే చివరికి మన నాయకులు ఆత్మహత్య చేసుకునేట్లుగా మనం వాళ్ళని సతాయిస్తాం. నేను చచ్చిపోతే బాగుండే దేవా అనుకునేట్లుగా మన నాయకులను బాధించటం ఈరోజు డిమాండింగ్ క్రిస్టియానిటీ అయిపోయింది. క్రైస్తవ్యం ఈరోజు సేమ్ టు సేమ్, నిజానికి షేమ్ టు షేమ్. ఇదే పరిస్థితి. నాకు ఇంకా రాలేదు, నాకు ఇంకా కాలేదు, నాకు ఇది లేదే, నాకు ఇది లేదే, నాకు ఇది లేదే, నా కొడుకు పాస్ కాకపోతే సేవకన్నా ప్రార్థన చేయలేదు అనే పరిస్థితికి దిగజారాం. నా బిడ్డకు పెళ్లి కావట్లేదు అని అంటే పాస్టర్దే తప్పు అనే పరిస్థితికి దిగజారాం. అలాంటి పరిస్థితుల్లో నాయకులు ప్రభు దగ్గరికి వెళ్ళి నన్ను చంపేయి ప్రభు అంటున్నాడు. మీకు ఒక సలహా ఇస్తాను ఈరోజు, ఆఫ్ ద టాపిక్, మనం ఎన్నుకున్నటువంటి సబ్జెక్టుకు కొంచెం పక్కగా. మీకు వాక్యోపదేశం చేసి మీకు ముందున్నటువంటి నాయకులు ఉంటారు, వారిని జ్ఞాపకం చేసుకోవటం దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. హెబ్రీలకు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయంలో. అలాగే ఇప్పుడు మీకు వాక్యోపదేశం చేస్తున్నటువంటి సేవకులు, ఇప్పుడు మీకు నాయకులుగా ఉంటున్నటువంటి సేవకులు, వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు అనుకుంటున్నట్లుగా వారు భోగభాగ్యాలను అనుసరించే లేకపోతే ఏదేదో అనుకుంటూ ఉంటారు. నిజానికి వారు ఒంటరి వారు. నిజానికి వారిపైన కొంచెం దయ చూపించండి. నిజానికి వారి దగ్గరికి వాళ్ళు 100 మందిలో ఉన్నప్పటికీ 1000 మందిలో ఉన్నప్పటికీ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. వారు చెప్పుకోలేని విషయాలు చాలా ఉంటాయి. వాళ్ళు చెప్పుకుందాము అని ఎవరైనా అనుకుంటే అయ్యో పాస్టర్ కూడా ఇంతేనా అని ఎక్కడ అనుకుంటారో అన్నటువంటి ద్వంద్వభావంలో వాళ్ళు ఉంటారు.
ఒక ఆత్మన్యూనతాభావంలో ఎదుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అందరి గురించి చెప్పట్లేదు. ఎక్కువ భాగం సేవకులు ఒంటరిగా ఉంటారు. ఎక్కువ భాగం సేవకులకు ఒక మనసు విప్పి మాట్లాడుకోవటానికి ఫ్రెండ్ దొరకడు. అందరూ విశ్వాసులే దొరుకుతారు. అయ్యా నా కోసం ప్రార్థన చేయి, నాకు ఇది కావాలా, అయ్యా నా కోసం ప్రార్థన చేయి ఇది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఆయన కూడా మనిషి అని మర్చిపోతారు. ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెరిగిపోతాయి అని అంటే, ఆయన నడిచేస్తే ఇంకా దేవుడే వచ్చాడు అన్నట్లుగా వీళ్ళు ఫీల్ అయిపోయి ఆయన మీద ప్రెషర్ పెట్టి ఆయన ఇంకా కృంగిపోయే విధంగా చేస్తూ ఉంటారు. నేను మీకు ఇచ్చే సలహా ఏంటి అని అంటే, మీ సేవకుడిని అలా బాధ పెట్టకండి. మీ సేవకుడికి ఆయన ప్రార్థనలు మీకెంత అవసరమో మీ ప్రార్థనలు ఆయనకు అంతే అవసరం. ఆయన సహవాసం మీకెంత అవసరమో మీ సహవాసం ఆయనకు అంతే అవసరం. ఆయనకు తోడుగా నిలబడాల్సిన పని మీది. ఆయనను ప్రోత్సహించాల్సిన పని మీది. ఆయనను ఎంతసేపు డిమాండింగ్ క్రిస్టియానిటీలో ఉంటూ ఆయనను తొక్కి పట్టకుండా వీలైనంత వరకు స్నేహం చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు వయసులో చిన్నవారు కాబట్టి స్నేహం చేయలేరు అని అనుకుంటే, మీరు ఎవరైతే సమాన వయస్కులు ఉన్నారో వారు స్నేహం చేసే ప్రయత్నం చేయండి. సేవకులు లేకపోతే లోపలే ఉన్నటువంటి ఆ అగ్ని, లోపలే ఉన్నటువంటి ఆ ప్రెషర్, లోపలే ఉన్నటువంటి ఆ ఒత్తిడి చివరకు దేవుని దగ్గరకు వచ్చి నేను చచ్చినా బాగుండు ప్రభువా అని అడిగే పరిస్థితికి వస్తుంది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. 1 నెల దినముల వరకు ఇది జరిగిన తర్వాత ప్రభువు ఈ మాట అంటున్నాడు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, ఇనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలు పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలిచి ఉండవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారము నీవు ఒంటరిగా మోయకుండునట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి. మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగా జరిగిందే అని మీరు చెప్పుకున్నారు కదా. యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తింటారు. 1 దినం కాదు, 2 దినాలు కాదు, 5 దినాలు కాదు, 10 దినాలు కాదు, 20 దినాలు కూడా కాదు, 1 నెల దినములు, అనగా అది మీ నోట్లో పెడితే ముక్కులేకి వస్తుంది. ఏమంటాం చూడ అక్కడ, మీకు అసహ్యం పుడుతుంది. మీ నాసికా రంధ్రాల్లో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టినంత వరకు దానిని తిందురు. ఎలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమి అని అనుకున్నారు. ఇది గొనుగుడు కార్యక్రమం, సనుగుడు కార్యక్రమం అంటారు కదా, దానికి వచ్చే పర్యవసానం. ఈ గొనుగుడు కార్యక్రమాలకు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది ఇయ్యలేదు, నాకు అది ఇయ్యలేదు, పక్కింటోనికి ఉందే నాకు లేదే, పక్కింటో వాడు కారు కొన్నాడు నా దగ్గర లేదే, వాడు ఇదే ఉంటుంది కొంతమందికి. ఏంటి, వాట్ ఆర్ వి ట్రైంగ్ టు డూ? కంపేర్ చేసుకోవటం, పోల్చి చెప్పుకోవటం. తల్లిదండ్రులకు అదొక సంతోషం పిల్లలంటే, అది పర్వాలేదు. కానీ నీలో జరిగినటువంటి గొప్ప, నీకు ప్రభువు ఇచ్చినటువంటి ఆశీర్వాదం చెప్పడంలో ఇబ్బంది లేదు. కానీ అవతలి వాడికంటే నన్ను ఎక్కువగా ఆశీర్వదించాడు అని చెప్పుకోవటం, అవతలి వాడికంటే నేను గొప్ప అని చెప్పుకోవటం, అవతలి వ్యక్తి కంటే నేను మేలు అని చెప్పుకోవటం. తస్మాత్ జాగ్రత్త. ప్రభువు హెచ్చరిస్తున్నాడు. మీకు ఎంత ఆశీర్వాదం ఇస్తాను అని అంటే, మీరు ఆశీర్వాదం కావాలి, నాకు ఇది లేదు అంటున్నారు కదా. ఎంత ఇస్తానంటే నోట్లో పెట్టుకుంటే ముక్కులేకి వస్తుంది అంటున్నాడు. అది మన బ్రతుకు అవుతుంది. కానీ మన ప్రభువు ఇదే ఆహారం అనేటటువంటి శోధన మన ప్రభు దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదివాం. శోధకుడు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని ఆహారము అనే శోధనను తీసుకొని వచ్చాడు. ఆయన బలహీనుడుగా ఉన్నప్పుడు ఆహారము అనే శోధనను తీసుకొచ్చాడు. వీళ్లకు బలహీనులుగా ఉన్నారా? చెప్పులు అరగలేదు, బట్టలు జిరగలేదు, వీళ్ళు విత్తక్కర్లేదు, కోయక్కర్లేదు, వండుకో అక్కర్లేదు. ఏం చేయాలి? అని నోరు తెరిచి పండుకుంటే పొద్దునికి మన్నా పడుతుంది. ఇది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు ఏం చేశారంట? వీళ్ళు తినడం,
తాగడం, ఆడుకోవడానికి లేయడం, ఇది వీళ్ళ పరిస్థితి. అంటే బాగా బలిసున్నారు అని అర్థం. అలాంటి సమయంలో వీళ్ళకి ఏం గుర్తొస్తుంది? కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, మాంసము. ఎంత ఇస్తానంటే నోట్లో పెట్టుకుంటే ముక్కులేకొస్తుంది అని ప్రభు చెప్తున్నాడు. కానీ మన ప్రభువు యొక్క ఉదాహరణ చూడండి. ఆయన బలహీనుడిగా ఉన్నాడు. 40 దినాలు ఆయన ఉపవాసంలో ఉన్నాడు. 40 దినాలు భోజన పానీయాలు లేకుండా మృగములతో ఉన్నాడు. మార్కు సువార్త ఒకసారి తీస్తారా? మార్కు సువార్త 1వ అధ్యాయము. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. 12వ వచనం. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను అని ఉంది. ఎవరితో ఉన్నాడు? సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి వాడు, ఈ సకల సృష్టిలోనూ చరాచర జీవుల మధ్య ఆయన సంచరించగల, ఆయన సర్వవ్యాపి అయినటువంటి ఈ దేవుడు మృగములతో ఉన్నాడంట. అంటే కుక్కలతో, అక్కడ ఉన్నటువంటి అరణ్య మృగాలు, వాటితో ఉన్నాడు. ఎందుకు ఆయన అది ఎన్నుకున్నాడు? ఎందుకు ఈ అరణ్యవాసం ఆయన చేశాడు? నీకోసం, నా కోసం. నీవు నేను శోధింపబడి గెలవలేము. ఆయన శోధింపబడి గెలుస్తాడు. ఆయన యొక్క గెలుపులో మనము గెలిచిన వారికంటే అధికులమవుతాం అన్న ఒకే ఒక్క కారణం చేత ఆయన దీన్ని ఎన్నుకున్నాడు. భోజనం లేకపోతే ఆహారం అన్నటువంటి ఈ శోధనను ఆయన జయించాడు. ఎలా జయించాడు? తిరిగి దేవుని వాక్యముతోనే తిప్పికొట్టాడు. మనుష్యుడు రొట్టెల వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని తిరిగి సవాలు విసురుతున్నాడు. నీకేం తెలుసు? నువ్వు వచ్చి నా దగ్గరికి వాక్యం మాట్లాడుతున్నావు. నేనెవరో తెలుసా? ఆది యందు ఏ వాక్యం ఉండెనో, ఆది యందు ఏ వాక్యము దేవుని యొద్ద ఉండెనో, ఆది యందు ఏ వాక్యము దేవుడై ఉండెనో, ఆ వాక్యాన్ని నేను నా దగ్గరకు వచ్చి నా మాటలో చెప్తున్నావా? పోరా అన్నాడు. ప్రభు యోబును ఇలా విసిరేసి సాతాను ముందు టచ్ చేసి చూడు అన్నాడు. యోబు కష్టంలో కూడా ప్రభువుకు నమ్మకంగా నిలబడ్డాడు. ఈరోజు మన ముందున్నటువంటి సవాలు ఏమిటి అని అంటే, సంఘానికి నిన్ను దేవుడు ఇలా విసిరివేయగలడా? నిన్ను విసిరివేసి సాతానుతో ఛాలెంజ్ చేయగలడా? ఛాలెంజ్ చేస్తే నువ్వు నిలబడగలవా? బహుశా నేను ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో నేను ఇంకా రెడీ కాదేమో, కానీ మనము, దేవుని సంఘము అనేటటువంటి మనము ఇప్పటికీ రెడీనే. అలా ఉండగలగాలి. ఎందుకు అనంటే, మనము ఇండివిజువల్గా వీక్ అవ్వచ్చు, వ్యక్తిగతంగా బలహీనులం అవ్వచ్చు, కానీ సామూహికంగా, సంఘపరంగా మనము సమిష్టిగా ఉంటే మనము బలవంతులం. ఆ బలము సాతానుడు, ఆ బలము నుండి మనల్ని వేరు చేయలేడు. కాబట్టి 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు అని చెప్పాడు. అదే జరిగింది. ఆ తర్వాత మోషే వాళ్ళ మధ్య కొన్ని పూరేళ్లను పడేస్తాడు. ఆ పూరేళ్ళన్నీ రాలుతాయి. పూరేళ్ళను తింటారు. తిన్న తర్వాత ఆ అరక్క చచ్చిపోతారు. తిన్నది అరక్క చచ్చిపోతారు. చూడండి, వాక్యము ఎంత స్పష్టంగా మనకు చెబుతా ఉందో. ఆశీర్వాదము మాత్రమే నాకు కావాలి, ఆశీర్వాదం ఇచ్చేవాడి కంటే నాకు ఆశీర్వాదమే ప్రాముఖ్యం అని అనుకుంటే, ఆ ఆశీర్వాదము మనల్ని చంపుతుంది. ఆ ఆశీర్వాదము మనల్ని చివరికి నిర్వీర్యులుగా చేస్తుంది. ఆ ప్రాంతానికి హిబ్రోత్ హత్తావా అని పేరు పెట్టారు. చూడండి 34వ వచనం. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు హిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. హిబ్రోతు హత్తావా అంటే అర్థం ఏమిటంటే దురాశ గల వాళ్ళ సమాధులు అని. దురాశ గల వాళ్ళ సమాధులు. హిబ్రోత్ అనేటటువంటి ఈ అరణ్య అనుభవం, మన ప్రభువు అదే అనుభవం గుండా వెళ్ళాడు. నీకోసం, నా కోసం అదే అనుభవం గుండా వెళ్ళి మన పితరులు చచ్చినట్లుగా, మన పితరులు బలహీనతలో చచ్చిపోయినట్లుగా ఆయన అలా ఓడిపోకుండా మన కోసం గెలిచాడు. గెలిచి నూతన నిబంధనలోకి నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు.
ఆనాడు మోషేతో వారు మేఘములో బాప్తిసం పొందారు, వారు నీటిలో బాప్తిసం పొందారు. ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించాడు. నేడు మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా అగ్నిలోను బాప్తిసం ఇవ్వటానికి సిద్ధం. ఆయన బాప్తిసం ఇచ్చినప్పుడు, ఆయన యొక్క సర్వాంగ కవచమును ధరించుకున్నప్పుడు, ఆయన యొక్క యుద్ధ సైనికుడిగా యుద్ధ సన్నద్ధుడివై జీవించే సమయంలో నువ్వు తప్పక విజయాన్ని సాధిస్తావు. ఒకరోజు నువ్వు ఓడిపోవచ్చు, 2 రోజులు నువ్వు ఓడిపోవచ్చు, నీలో బలహీనత పాపం వైపుకు నిన్ను లాగొచ్చు. కానీ నువ్వు నిలబడగలిగితే, కానీ నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు తీసుకున్నటువంటి మార్గం వాక్యముతోనే జీవిస్తాను, వాక్యము అన్నటువంటి మాటల ఆ నియమాలను ఆధారంగా చేసుకుని నేను జీవిస్తాను అని నిర్ణయించుకుంటే గెలుపు నీదే. 2వ అరణ్య అనుభవం, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము అని ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో పట్టుకుంటారు అని వ్రాయబడింది కదా అని ఆయనతో చెబుతున్నాడు. మొదటి శోధన ఆహారం, 2వ శోధన ఆధారం. ఇక్కడ వస్తున్నటువంటి శోధన ఏమిటి అని అంటే, నీకేంది ఆధారం? నీకు నిజంగా దేవుడే ఆధారం అయితే నిరూపించుకో. కీర్తనల గ్రంథంలో ఫలానా చోట ఇలా రాయబడింది కదా, అది నీ గురించే కదా రాయబడింది, అది మెస్సియానిక్ ప్రాఫెసీనే, అంటే క్రీస్తుకు సంబంధించినటువంటి ప్రవచనమే కదా, మరి దూకు, నిన్నొచ్చి దేవదూతలు పట్టుకుంటారు కదా అని ఏం చెప్తున్నాడు? శోధిస్తున్నాడు. ఎవరిని శోధిస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారిని శోధిస్తున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. నేడు మీరు ఆయన శబ్దము వినిన యెడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి, వీరెప్పుడునూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేరు. కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని అంటూ మన పితరులు చేసినటువంటి తప్పు, మన పితరుల యొక్క ఈ తొట్టిల్లే స్వభావాన్ని మరి ఒకసారి మనకు హెబ్రీ గ్రంథకర్త గుర్తు చేస్తున్నాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ విధంగా అయితే శోధన వచ్చిందో, ఆధారము అనే శోధన వచ్చిందో, అదే శోధన ఎవరు నీకు ఆధారం అన్నటువంటి శోధన మన పితరులకు కూడా వచ్చింది. అయితే వారు తిరిగి యెహోవాను శోధించటం లాగా కనిపిస్తున్నాం. ఇదో కింద ఉంటుంది చూడండి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలము, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమి అనిరి. ముందు ప్రాబ్లం ఏమిటంటే, ఈ ఓడిపోయే లేకపోతే ఇలాంటి ఆహారము, ఆధారము మరియు ఆరాధన అన్నటువంటి శోధనలలో పడిపోయే వారి వైఖరి, వారి దృక్పథం ఎలా ఉంటుంది అని అంటే, వారి కళ్ళకు వాళ్ళు మిడతల్లాగా కనిపిస్తారు. ఆత్మన్యూనతా భావం, మనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు శక్తిని గ్రహించుకోలేనటువంటి పరిస్థితి, మన దేవుడు ఎవరై ఉన్నారు అన్నటువంటి ఆ సత్యాన్ని గ్రహించలేని పరిస్థితి. దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని దానియేలు గ్రంథంలో రాసిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, తన దేవుడిని ఎరిగిన వారు ఇలాంటి పరిపక్వతలోకి వెళ్ళటానికి సవాళ్లను ఎదుర్కొంటారు. సవాళ్లను తీసుకుని దాంట్లో ఒక పాజిటివ్, దాంట్లో ఒక సకారాత్మకమైనటువంటి వైఖరిని కలిగి ఉంటారు. వీడు పెద్దగా ఉన్నాడా, వీడిని కొట్టి తీరాలి అని ఆలోచిస్తారు. ఈ శోధన నేను జయించలేనిదా, జయించి తీరతాను అని నిర్ణయించుకుంటారు. ఇది యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు చెప్పినటువంటి మాట. అదే తర్వాత నూను కుమారుడైనటువంటి
యెహోషువ కూడా ఇదే మాట చెబుతాడు. యెహోషువ గ్రంథంలో ఇదే కాలేబుకు దేవుడిచ్చే ఒక కితాబు, దేవుడిచ్చే ఒక అవార్డు ఏంటో తెలుసా? యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు నా ముందు నిండు మనస్సుతో నన్ను అనుసరించాడు, యథార్థ హృదయంతో నన్ను అనుసరించాడు. కాబట్టి ఈయనకు భేదము కలిగినటువంటి క్రైస్తవ జీవితాలలో ఉండే వైఖరి, చిన్న చిన్న గింజలకు, కీరకాయలకు, దోసకాయలకు పడిపోకుండా, దేవుణ్ణి శంకించి దేవుణ్ణి శోధించే మార్గంలోనికి వెళ్లకుండా, నిజమైన ఆరాధన నా జీవన శైలి, నిజమైన ఆరాధన నేను జీవించే నా జీవితం, కేవలము ఆదివారం వచ్చి పాడే పాటలు కాదు, కేవలము ఒకరోజు వచ్చి ప్రజలకు ప్రైజ్ ద లార్డ్ చెప్పటం కాదు, నా జీవితమే నీకు ఆరాధనగా సమర్పిస్తాను, నా వైఖరి ఆరాధన వైఖరితో నేను జీవిస్తాను అని నిశ్చయించుకునే క్రైస్తవులకు ఉజ్జీవం తప్పకుండా ఉంటుంది. మంట ఆరని మంటలాగా ఉంటుంది. మీరు కాలు పెట్టిన చోట సుభిక్షంగా ఉంటారు. మీరు పట్టిన నేల బంగారం అవుతుంది. మీరు కోరుకున్న ఆత్మీయ వరములు ప్రభు మీకు ఇస్తాడు. ఇది తథ్యం. ఇలా జరిగి తీరుతుంది. కావలసిందేమిటి అనంటే భౌతిక వనరులపైన మీకున్న దృష్టిని మరల్చి దేవుని వైపు ఉంచాలి. నా ఆధారం ఎవరు అన్నటువంటి శంక, అన్నటువంటి శోధనను జయించి యేసు ప్రభువును ఆధారంగా చేసుకోవాలి. నా ఆరాధన, నా జీవన శైలి, అది దేవునికి నేను సమర్పిస్తున్నాను అన్న నిబద్ధత కలిగినటువంటి జీవితం, సమర్పణ కలిగినటువంటి జీవితం మనం సమర్పించుకోగలిగితే సంఘము బాగుపడుతుంది. ఇంత గొప్ప ప్రభువు మనకున్నాడు, ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఈయనకు సమానులు ఇంకెవరూ లేరు. ఒకసారి మ్యూజిషియన్స్ వస్తే ఈ చిన్న పాట, చిన్న కోరస్, సమానులు ఎవరు ప్రభు అనే పాట మనం పాడుకొని ముగించుకుందాం. ప్రియమైన దేవుని సంఘమా, మీకు ఈ పాట వస్తే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ఘనపరచటానికి, ఆయనను స్తుతించటానికి సమానులు ఎవరు ప్రభు అన్నటువంటి ఈ పాటను పాడి ప్రభువును స్తుతిద్దాం. ఎందుకు అనంటే, నువ్వు నేను ఓడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన నీలాగా నాలాగా సమస్తమైనటువంటి శోధన గుండా వెళ్ళినప్పటికీ, మనలాగా బలహీనతలలోకి వెళ్ళినప్పటికీ ఆయన పాపము చేయలేదు. కానీ సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయనను పాపము లేనివాడిగా ఉండెను అని దేవుని వాక్యం చెబుతా ఉంది. కనుక మన ప్రభువు యొక్క ఘనత, ఆయనకు సమానులు ఎవరూ లేరు అన్నటువంటి ఈ పాటను పాడుకుంటూ ముగించుకుందాం. సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమస్త మానవ శ్రమానుభవములు, సమస్త మానవ శ్రమానుభవములు సహించి వహించి ప్రేమించ
మన ప్రభు యొక్క ఘనత. ఆయనకు సమానులు ఎవరూ లేరు. ప్రవక్తలు వచ్చారు, గొప్ప గొప్ప భక్తులు వచ్చారు, కానీ అందరూ ఏ భేదము లేదు, పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమకు దూరమయ్యారు, నువ్వు నేనుతో సహా. కానీ మన ప్రభు పాపాన్ని జయించి మనకు సమానత్వాన్ని దయచేశాడు. పాపాన్ని జయించి మనకు మన శ్రమ అనుభవాలలో, మన అరణ్య అనుభవాలలో ఆయన పాలు పంపులు పొంది మనకు విజయం దయచేశాడు. ఇలాంటి ప్రభువుకు తిరిగి మనం మన జీవితాలను సమర్పించుకుందాం. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం.